ఆత్మీయులు పాత్రికేయులు పండితులేమి మనసుతో మిన్నగా వేంచేయు మీకు స్వాగతం స్వాగతం. మీకు అందరికి నంబర్ కూడా తెలుసు కదా మనకి. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలి. స్కూల్లో అవగాహన కార్యక్రమం అని ఇప్పుడు ఇక్కడ ఈ వాతావరణంలో మా పిల్లలకి అదృష్టవంతుల పిల్లలు రెడీ అయ్యారా? ఓకే ఓకే అయితే ఫస్ట్ టీం వాళ్ళు ఎవరెవరున్నారు కూడా ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్ మన స్కూల్లో ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం. స్థానిక ఎస్ఐ గారు, తిరుపతి గారు, అట్లాగే 3 వీడీసీ కమిటీలు ఉన్నాయి సార్. నవీపేట్, దర్యాపూర్, చదివాం సార్. 3 వీడీసీ కమిటీలు ఉన్నాయి. 3 వీడీసీ కమిటీల పెద్దలు వచ్చినారు. ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ యొక్క ప్రోగ్రాం వల్ల పిల్లలకు టీచర్లకు మంచి అవగాహన ఉంటుంది. పిల్లలకు కూడా పెద్దల వీడీసీ సభ్యుల పెద్దలకు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పిల్లల పట్ల జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలా, ఎట్లా ఉండాలా అనేది మీ ద్వారా తెలుసుకొని మీరు చెప్తారు కదా. ఇప్పుడు మీ అవగాహన సదస్సులో చెప్తారు కాబట్టి మీ ద్వారా తెలుసుకొని ఆ యొక్క వాటిని మరి పెద్దలుగా మేమందరూ కూడా మీకు సహకరిస్తాము. అన్ని వేళలా సహకరిస్తాం సార్. మీ ప్రచారంలో భాగంగా మీరు చెప్తే మనం తీసుకుంటాం కాబట్టి. Some strangers are not only strangers, the people who you are know, they are also getting trafficking to you. And I want to tell something about our school problems, that as usual we are girls, we want more comfort in this school. As Radha Madam said, we are uncomfortable to go washrooms while the gate is off. And in Saturday market, we are struggling more to travel, to come school and go from school. And also this ground, has ACP sir said that break the silence. We are girls, so we have to show our strength, not weakness. If something is going wrong with us, we have to fight against them, not to be silenced. And thank you, sir. CP గారు, కలెక్టర్ గారు కూడా మేడంకి మళ్ళీ ఒకసారి మా ద్వారా కాల్ చేపించేసి సెప్టెంబర్ 17th రోజు అనుకుంటా ఒక ప్రోగ్రామ్ సిచ్యువేషన్లో అందరూ కూడా చాలా ముందుకు వెళ్తున్నారు. మొన్న చూసినట్లయితేనే ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా గెలుచుకున్నారు. ఒక మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ CCS ACP గారు నాగేంద్రచారి సార్ గారికి, AHTU సిబ్బందికి, అలాగే నవీపేట్ గర్ల్స్ హై స్కూల్ స్టాఫ్కి, స్టూడెంట్స్కి, ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి VDC సభ్యులకి, పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారం. 10 సంవత్సరాల క్రితం నుంచి తెలంగాణ పోలీస్ శాఖలో ఈ AHTU యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసినారు. దీని వర్కింగ్ ఏంటి అంటే దీంట్లో ఏం చేస్తారు, దాని గురించి పిల్లలకి కానీ బయట సొసైటీకి కానీ మేము ఏమేమి సేవలు అందిస్తున్నాం మీ అందరికీ కూడా. ఇప్పుడు షీ టీమ్స్ అది తెలుసు కదా అందరికీ. షీ టీమ్స్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా ఈ AHTU ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందన్న ఉద్దేశం గురించి కొందరికి అవగాహన తక్కువ ఉండడం వల్ల మరికొంత అవగాహన ఇవ్వడం గురించి ఇటువంటి ప్రోగ్రాంలు
విలేజ్ వైజ్ అందరి జనాలందరికీ తీసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మెయిన్గా AHTU అనేది హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, బాండెడ్ లేబర్, ఫోర్స్డ్ లేబర్ కానీ, స్లేవరీ కానీ, బెగ్గింగ్ కానీ, ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే సొసైటీలో ఉన్న సోషల్ వైసెస్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేస్తామన్న ఉద్దేశంలో ఎవరైతే ప్రొటెక్షన్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో, పిల్లలు కానీ బయట ఉన్న సొసైటీలో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ హ్యాండ్ ఇద్దామన్న, ఒక చేయూతనిద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. దీనిలో మీరు బయట రెగ్యులర్గా చూస్తారు, కొన్ని మేజర్ సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చిన్నపిల్లల్ని కూడా కొందరు బెగ్గింగ్ చేపిస్తూ ఉంటారు. అది వారి ఫ్యామిలీ ఇష్యూ కాకుండా కొందరు ఆర్గనైజ్డ్గా కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే, కొందరు వ్యక్తులు ఈ పిల్లల్ని కానీ ఎవరైతే కొందరు వికలాంగులు ఉంటారో వాళ్ళని స్పెషల్గా తీసుకొని వచ్చి వాళ్ళతోటి బెగ్గింగ్ చేయించి పలానా సిగ్నల్స్ దగ్గర కానీ పలానా ప్లేసుల దగ్గర బెగ్గింగ్ చేయించడం కానీ, నెక్స్ట్ కొందరిని బాండెడ్గా వెట్టి చాకరీ చేపిస్తారు. ఆ విధంగా ఎవరైనా ఉన్నా కూడా కొందరితోటి ఈ మసాజ్ పార్లర్లు కానీ వేరే వేరే ఇంకా నిషేధితమైన పనులన్నీ కూడా చేయించడం, దాంతోపాటు మనుషుల అక్రమ రవాణా ఏదైతే హ్యూమన్ ట్రాఫికింగ్ మేజర్గా ఉందో అది మన కంట్రీ నుంచి వేరే కంట్రీలో కానీ, ఈ స్టేట్ నుంచి పక్క స్టేట్కి కానీ, మన గ్రామం నుంచి వేరే గ్రామానికి కానీ ఎవరిని అయితే కూడా ఈ విధంగా ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి రెస్క్యూ చేయడం కోసం, వాళ్ళకి సరైన రిహాబిలిటేషన్ అందించడం కోసం, నెక్స్ట్ ఇటువంటి నేరాలు సమాజంలో జరగకుండా ఉండాలన్న ఉద్దేశం గురించి ఈ ప్రోగ్రామ్స్ అందరిలో విస్తృతంగా అవగాహన కల్పించి మీ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ సమాచారం మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, విలేజ్లో కానీ ఎక్కడైనా కూడా పలానా ఇటువంటి పిల్లలుగా ఉన్నా కూడా వాళ్ళకి ఎవరైనా సహాయం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళందరి గురించి మీరందరూ కూడా పోలీస్ శాఖకి మా డైలండర్ ద్వారా కానీ లేదంటే AHTU సిబ్బందికి కానీ సమాచారం అందించినట్లయితే వారికి మనం తగిన సహకారం అందించి వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేసి రిహాబిలిటేషన్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం కలదు. గల్లీలో కానీ రోడ్ మీద కానీ ఎవరు ఏమైనా ఇబ్బంది చేసినట్లయితే, మీకు ఎవరైనా వేధింపులు చేసినా, ఎవరైనా హరాస్ చేసినా కూడా తప్పకుండా మీకు వెనకాల అండగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా మీరు మా పోలీస్ శాఖకి ఏ చిన్న హెసిటేషన్ లేకుండా కాల్ చేయొచ్చు. ఎవరైనా ఆకతాయిలు ఇబ్బంది పెట్టినట్లయితే తప్పకుండా డయల్ 100కి కానీ, షీ టీమ్స్ నెంబర్ కానీ, ఇవి రెండు కూడా రెగ్యులర్గా ఇక్కడ కూడా నేను ఒక పోస్టర్లో వీళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టిస్తాను. ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి కాల్ చేయండి. లేదు పర్సనల్గా మాకైనా కాల్ చేసినా కూడా మీ వివరాలు అన్నీ కూడా ప్రైవేట్గా ఉంచి మీకు ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే పూర్తి బాధ్యత పోలీస్ శాఖే తీసుకుంటుంది. గురించి కానీ వేరే వేరే ఇతర అవగాహన సదస్సులు చేసినప్పుడు ఎన్నో చెప్తూ ఉంటాం. అవన్నీ కూడా చెప్పినప్పుడు మీకు అర్థమైంది, మీ ఇంట్లో కూడా చెప్పాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ విని మర్చిపోలేదంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొందరు పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకుండా స్కూల్కి రాకుండా వేరే పనులు కట్టి పంపిస్తూ ఉంటారు. మనకి 14 సంవత్సరాలు వచ్చే వరకు ప్రాథమిక నిర్బంధ విద్య ఉంటుంది, తెలుసు కదా. అందరూ కూడా 14 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ చుట్టుపక్కల ఉన్నా కూడా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు వినకుండా మాకు చెప్పండి. ఎవరితోనైనా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులలో పని చేయించినట్లు ఉన్నా కానీ, ఇంకేదైనా వాళ్ళకి పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్నా, బయట ఈ విధంగా సెక్షువల్ అఫెన్స్లు ఏమైనా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని వస్తే వాళ్ళకి మనము ప్రొటెక్ట్ చేసి వాళ్ళ మంచి ఫ్యూచర్కి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. విషయం ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను రావంగానే
పిల్లలు మార్చ్ పాస్ట్ పోలీస్ ఎట్లా చేస్తారో అట్లా చేసి నన్ను రిసీవ్ చేసుకున్నారు. చాలా సంతోషం. స్కిట్టు, తర్వాత ఒక డ్యాన్సు, నాకంటే ముందు మాట్లాడిన మిత్రులు పెద్దలందరికీ కూడా మరొకసారి వాళ్ళకు ఉన్న అవగాహనకు థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మేడం అన్నది మాకు స్వేచ్ఛ లేకుండే మాట్లాడుతున్నది. అంటే మాకు స్వేచ్ఛ లేకుండే కానీ మీకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. కరెక్టే కదా? మానవ అక్రమ రవాణా ద్వారా తీసుకుపోయిన వాళ్ళని వాడతారు. అర్థమవుతుందమ్మా? ఇది ఎక్కడెక్కడ ఉంటుంది మరి? మన ఒక్క తెలంగాణలోనే ఉందా? మన ఆంధ్రప్రదేశ్లో ఉందా? భారతదేశంలో ఉందా? వరల్డ్ వైడ్ సమస్య ఇది, ప్రపంచం మొత్తంగా ఉంది. దీనికి మార్గం మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? సరే, సమస్య ఉంది మీకు తెలుసు, మరి ఎదుర్కోవాలంటే ఏం చేయాలా? ధైర్యంగా ఉండాలి. ఇంకా దానికి అవగాహన ఉండాలి. అవునా కదా? మనకి ఏదైనా సమస్య, మనకి మంచి ఏంది చెడు ఏందనే అవగాహన ఉంటే మనము చెడు వైపు పోను. వేరే వాళ్ళని ఎవరు ఎత్తుకపోతారు చెప్పండి మీరు? ఇప్పటిదాకా ఆ స్కిట్లో చూపించారు కదా, అయితే వాళ్ళు ఎవరు? మీకు తెలిసిన వాళ్ళే మ్యాక్సిమం. అర్థమవుతుందా? మీ శత్రువులు ఎవరు? ఇప్పుడు తెలిసిన వాళ్ళే మీ శత్రువులు. మరి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు? ఓకే, గుడ్. పరిస్థితుల్లో ఎదగాల, వాళ్ళు ఎలాంటి ప్రభావం లేకుండా ఎదగాలి. ఎందుకు? మీరు ఎదిగితే ఏం లాభం, ఎదగకపోతే ఏం లాభం? నష్టం. మాకు ఎవరి బాధ్యత? అది తల్లిదండ్రులుగా మా బాధ్యత. అవునా? సొసైటీగా మా బాధ్యత. అవునా కదా? రాజ్యంగా మా బాధ్యత. అవునా కదా? మీరెవరు? మా పిల్లలు. అవునా కదా? కదా? పిల్లలు వాళ్ళు సెక్యూర్గా లేరు కాబట్టి ఆ సెక్యూరిటీగా కల్పించుకోవడం కోసము ఏ ప్రాంతాన్ని కూడా మనం వదిలిపెట్టకుండా, తల్లిదండ్రులు తప్ప మిగతా ఎవరిని కూడా ముట్టుకొనియకుండా, తర్వాత వాళ్ళని ఎవరు కూడా దగ్గర రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పట్ల ఉన్నది. వాళ్ళను అబ్జర్వ్ చేసే తల్లిదండ్రుల పట్ల ఉన్నది. తర్వాత వాళ్ళకు గార్డియన్, నెక్స్ట్ గార్డియన్ అనేటువంటి టీచర్ల పట్ల ఉన్నది. కాబట్టి ఈ సొసైటీ వాళ్ళను సేఫ్ చిల్డ్రన్గా ఎదగనిస్తే నెక్స్ట్ సేఫ్ దేశంగా మనం, అంటే నెక్స్ట్ తరము సేఫ్ ఎదుగుతుందని చెప్పేసి వాళ్ళకి అవగాహన కలిగించడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేజర్గా పిల్లలు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఎవరు వాళ్ళని ఎత్తుకపోయే అవకాశం ఉన్నది, తర్వాత బిగ్గింగ్ చేపించే అవకాశం ఉంది, తర్వాత వేరే దేశాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది అనే విషయం మీద పిల్లలకు అవగాహన కలిగించడం జరిగింది. థ్యాంక్ యూ.